హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే 150 చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ను నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయాల గురించి అడిగినప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ ఆస్కింగ్? వై ఆర్ యూ ఆస్కింగ్? మనకి ఏదైనా చికాకుగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాం కదా. అప్పుడు ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే నన్ను ఒంటరిగా వదిలే అని ఇలా చెప్పాలి. లీవ్ మీ అలోన్. లీవ్ మీ అలోన్. ఎవరైనా ఏమి ఇష్టపడతారో తెలుసుకోవడానికి అతను ఏమి ఇష్టపడతాడు అని ఇలా అడగాలి. వాట్ డస్ హీ లైక్? వాట్ డస్ హీ లైక్? అలాగే బయటకు రావద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ కమ్ అవుట్. డోంట్ కమ్ అవుట్. ఎవరైనా ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళావు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యూ గో? వేర్ డిడ్ యూ గో? అలాగే ఎవరైనా మన దూరపు బంధువుని పరిచయం చేయడానికి ఆమె నా దూరపు బంధువు అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్. షీ ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్. ఏదైనా విషయం గురించి తెలియనప్పుడు నాకు ఎప్పుడు తెలుస్తుంది అని ఇలా అడగాలి. వెన్ వుడ్ ఐ నో? వెన్ వుడ్ ఐ నో? ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేయండి అని ఇలా చెప్పాలి. మేక్ ఆల్ ది అరేంజ్మెంట్స్. మేక్ ఆల్ ది అరేంజ్మెంట్స్. మనకి ఆరోగ్యం బాగోనప్పుడు నాకు బాగోలేదు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ వెల్. ఐ ఆమ్ నాట్ వెల్. ఎవరైనా ఏదైనా కొత్తగా నేర్చుకుంటే నువ్వు దీన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యు లెర్న్ దిస్? వేర్ డిడ్ యు లెర్న్ దిస్? అలాగే నా పుస్తకం దొరకలేదు అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ ఫైండ్ మై బుక్. ఐ కాంట్ ఫైండ్ మై బుక్. ఎవరిదైనా వయసు తెలుసుకోవడానికి అతనికి ఎన్నేళ్ళు అని ఇలా అడగాలి. హౌ ఓల్డ్ ఈజ్ హీ? హౌ ఓల్డ్ ఈజ్ హీ? పిల్లలు కుర్చీలో సరిగ్గా కూర్చోకపోతే కుర్చీలో సరిగ్గా కూర్చో అని ఇలా చెప్పాలి. సిట్ ప్రాపర్లీ ఆన్ ద చైర్. సిట్ ప్రాపర్లీ ఆన్ ద చైర్. అలాగే అతను తన కారును అమ్మేశాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ సోల్డ్ హిజ్ కార్. హీ హ్యాస్ సోల్డ్ హిజ్ కార్. ఎవరైనా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు బయలుదేరటకు సిద్ధమా అని ఇలా అడగాలి. ఆర్ యూ రెడీ టు గో? ఆర్ యూ రెడీ టు గో? అలాగే కిటికీ తెరువు అని ఇలా చెప్పాలి. ఓపెన్ ద విండో. ఓపెన్ ద విండో. ఏదైనా మనకు ఇష్టం లేనప్పుడు అది మాకు ఇష్టం లేదు అని ఇలా చెప్పాలి. వీ డోంట్ లైక్ ఇట్. వీ డోంట్ లైక్ ఇట్. అలాగే ఈ చొక్కా వేసుకో అని ఇలా చెప్పాలి. వేర్ దిస్ షర్ట్. వేర్ దిస్ షర్ట్. ఎవరైనా తెలుసో లేదో కనుక్కోవడానికి అతను నీకు తెలుసా అని ఇలా అడగాలి. డూ యూ నో హిమ్? డూ యూ నో హిమ్? అప్పుడప్పుడు ఆకలి వేయకపోతే తినాలనిపించదు కదా. అప్పుడు నాకు ఇప్పుడు తినాలనిపించడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ. ఏదైనా పనిని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు ఎలాగైనా చెయ్యి అని ఇలా చెప్పాలి. డూ ఇట్ ఎనీహౌ. డూ ఇట్ ఎనీహౌ. ఇప్పుడు ఎందుకు అని ఇలా అడగాలి. వై నౌ? వై నౌ? దాహం వేస్తున్నప్పుడు నాకు కొంచెం నీళ్లు తీసుకురా అని ఇలా అడగాలి. బ్రింగ్ మీ సమ్ వాటర్. బ్రింగ్ మీ సమ్ వాటర్. ఎవరి కోసమైనా మనం ప్రత్యేకించి ఏదైనా పని చేసినప్పుడు నీ కోసం చేశాను అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ ఇట్ ఫర్ యూ.
ఐ డిడ్ ఇట్ ఫర్ యూ. పిల్లల్ని బయటకు తీసుకువెళ్తున్నప్పుడు అతన్ని ఒంటరిగా వదిలేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ లీవ్ హిమ్ ఎలోన్. డోంట్ లీవ్ హిమ్ ఎలోన్. అలాగే వాళ్లకు తెలియదు అని ఇలా చెప్పాలి. దే డోంట్ నో. దే డోంట్ నో. ఎవరైనా దేనికోసమైనా వెతుకుతుంటే నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్? వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్? అలాగే అక్కడ చూడకు అని ఇలా చెప్పాలి. డోంట్ లుక్ దేర్. డోంట్ లుక్ దేర్. ఎవరైనా మాతోనే ఉన్నారు అని తెలియజేయడానికి వాళ్ళు మాతో ఉన్నారు అని ఇలా చెప్పాలి. దే ఆర్ విత్ అస్. దే ఆర్ విత్ అస్. ఎవరైనా ఊరికే తలగోగుతూ ఉంటే నీ తల గోకవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్. డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్. ఏదైనా సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఇది ఎలా జరిగింది అని ఇలా అడగాలి. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే అతను తన మొబైల్ పోగొట్టుకున్నాడు అని ఇలా చెప్పాలి. హీ లాస్ట్ హిజ్ మొబైల్. హీ లాస్ట్ హిజ్ మొబైల్. అలాగే ఈ రోజుకి అంతే అని ఇలా చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవరైనా ఒంటరిగా జీవిస్తూ ఉంటే అతను ఒంటరిగా జీవిస్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ లివ్స్ ఎలోన్. హీ లివ్స్ ఎలోన్. బయటకు ఎవరు వెళ్ళారో తెలుసుకోవడానికి బయటకు ఎవరు వెళ్ళారు అని ఇలా అడగాలి. హూ వెంట్ అవుట్. హూ వెంట్ అవుట్. అలాగే మేము వాళ్లతో మాట్లాడలేదు అని ఇలా చెప్పాలి. వీ డిడెంట్ టాక్ టు దెమ్. వీ డిడెంట్ టాక్ టు దెమ్. ఎవరైనా మనకు సంతోషంగా కనిపించినప్పుడు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని ఇలా చెప్పాలి. యూ లుక్ వెరీ హ్యాపీ. యూ లుక్ వెరీ హ్యాపీ. ఈరోజు సెలవు అని తెలియజేయడానికి ఈరోజు నాకు సెలవు అని ఇలా చెప్పాలి. ఇట్స్ మై డే ఆఫ్ టుడే. ఇట్స్ మై డే ఆఫ్ టుడే. ఎవరైనా ఏదైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు విషయం ఏమిటి అని ఇలా అడగాలి. వాట్స్ ద మ్యాటర్? వాట్స్ ద మ్యాటర్? అలాగే ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రావద్దు అని ఇలా చెప్పాలి. నెవర్ కమ్ బ్యాక్ హియర్. నెవర్ కమ్ బ్యాక్ హియర్. సెలవు రోజుల్లో అప్పుడప్పుడు రోజంతా ఇంట్లోనే గడిపేస్తూ ఉంటాం కదా, అప్పుడు రోజంతా ఇంట్లోనే గడిపాను అని ఇలా చెప్పాలి. ఐ స్పెంట్ ఆల్ డే ఎట్ హోమ్. ఐ స్పెంట్ ఆల్ డే ఎట్ హోమ్. ఎవరైనా ఎంత ఎత్తు ఉన్నారో తెలుసుకోవడానికి నీ ఎత్తు ఎంత అని ఇలా అడగాలి. వాట్స్ యువర్ హైట్? వాట్స్ యువర్ హైట్? ఏదైనా పనిని ఒక ప్రయత్నంలో పూర్తి చేయలేకపోతే మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అని ఇలా చెప్పాలి. వీ షుడ్ కీప్ ట్రయింగ్. వీ షుడ్ కీప్ ట్రయింగ్. ఏదైనా పని ఒక విధంగా పూర్తి కానప్పుడు ఇంకేదైనా చెయ్యి అని ఇలా చెప్పాలి. డూ సంథింగ్ ఎల్స్. డూ సంథింగ్ ఎల్స్. మనం ఎవరి కోసమైనా ప్రత్యేకించి ఏదైనా బహుమతి తీసుకొచ్చినప్పుడు ఇది నీ కోసం అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ ఫర్ యూ. దిస్ ఈజ్ ఫర్ యూ. మన చుట్టుపక్కల ఎవరూ లేకపోతే చుట్టూ ఎవరూ లేరు అని ఇలా చెప్పాలి. నోబడీ ఈజ్ అరౌండ్. నోబడీ ఈజ్ అరౌండ్. ఎవరినైనా వెళ్ళిపోమని చెప్పడానికి ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఇలా చెప్పాలి. గో అవే ఫ్రమ్ హియర్. గో అవే ఫ్రమ్ హియర్. వేసవి కాలంలో ఒక్కో రోజు ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు ఈ రోజు చాలా వేడిగా ఉంది అని ఇలా చెప్పాలి. ఇట్స్ వెరీ హాట్ టుడే. ఇట్స్ వెరీ హాట్ టుడే. కొన్ని పనులు మనం ఎన్నో రోజులు శ్రమిస్తే గాని పూర్తి కావు కదా, పూర్తయిన తర్వాత చివరకు అది పూర్తయింది అని ఇలా చెప్పాలి. ఫైనలీ ఇట్స్ డన్. ఫైనలీ ఇట్స్ డన్.
కొన్ని విషయాల గురించి మనకు తెలుసుకోవడం ఇష్టం ఉండదు కదా, అప్పుడు అది నేను తెలుసుకోవాలనుకోవడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు నో దట్. ఐ డోంట్ వాంట్ టు నో దట్. ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు ఇది మంచి అవకాశం అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఎ నైస్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ నైస్ ఆపర్చునిటీ. ఎవరి మాట అయినా వినమని చెప్పడానికి అతని మాట విను అని ఇలా చెప్పాలి. లిజన్ టు హిమ్. లిజన్ టు హిమ్. మనకు అవగాహన లేని విషయం గురించి ఎవరైనా అడిగితే నేనేమీ చెప్పలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ సే ఎనీథింగ్. ఐ కాంట్ సే ఎనీథింగ్. అలాగే ఇది నీది కాదు అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ యువర్స్. దిస్ ఈజ్ నాట్ యువర్స్. ఏదైనా వస్తువు ఎవరు తీసుకున్నారో తెలుసుకోవడానికి ఇది ఎవరు తీసుకున్నారు అని ఇలా అడగాలి. హూ టుక్ దిస్? హూ టుక్ దిస్? ఎవరైనా అనవసరంగా నిందిస్తూ ఉంటే నన్ను నిందించకు అని ఇలా చెప్పాలి. డోంట్ బ్లేమ్ మీ. డోంట్ బ్లేమ్ మీ. అలాగే అతను నీతో ఉన్నాడా అని ఇలా అడగాలి. ఈజ్ హీ విత్ యూ? ఈజ్ హీ విత్ యూ? కొందరు ఏదైనా విషయం గురించి సరైన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు నీకంటే నాకు బాగా తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో బెటర్ దాన్ యూ. ఐ నో బెటర్ దాన్ యూ. మన స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా గొప్ప పని చేసినప్పుడు నేను నీ గురించి చాలా గర్వపడుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎవరైనా ఏమి చేశారో తెలుసుకోవడానికి నువ్వు ఏమి చేశావు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ డూ? వాట్ డిడ్ యూ డూ? ఏదైనా జరిగినప్పుడు అది ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఇది ఎప్పుడు జరిగింది అని ఇలా అడగాలి. వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్? వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్? మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే నాకు తర్వాత కాల్ చెయ్యి అని ఇలా చెప్పాలి. కాల్ మీ లేటర్. కాల్ మీ లేటర్. కొందరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువగా ఆలోచించకు అని ఇలా చెప్పాలి. డోంట్ థింక్ టూ మచ్. డోంట్ థింక్ టూ మచ్. అలాగే అతను అందరికీ తెలుసు అని ఇలా చెప్పాలి. ఎవ్రీవన్ నోస్ హిమ్. ఎవ్రీవన్ నోస్ హిమ్. ఏదైనా విషయం గురించి గుర్తు చేయమని అడగడానికి నాకు తర్వాత గుర్తు చేస్తావా అని ఇలా అడగాలి. విల్ యూ రిమైండ్ మీ లేటర్? విల్ యూ రిమైండ్ మీ లేటర్? మనకు సంబంధం లేని విషయం గురించి ఎవరైనా అడిగితే నాకు ఎలా తెలుస్తుంది అని ఇలా అడగాలి. హౌ వుడ్ ఐ నో? హౌ వుడ్ ఐ నో? ఎవరైనా సంబంధించిన విషయాలు మాట్లాడకుండా అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే విషయానికి రా అని ఇలా చెప్పాలి. కమ్ టు ద పాయింట్. కమ్ టు ద పాయింట్. ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చి ఇది జాగ్రత్తగా పట్టుకో అని ఇలా చెప్పాలి. హోల్డ్ ఇట్ కేర్ఫుల్లీ. హోల్డ్ ఇట్ కేర్ఫుల్లీ. అలాగే నువ్వు ఎంతకాలం ఉంటావు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ విల్ యూ స్టే? హౌ లాంగ్ విల్ యూ స్టే? ఎవరైనా అబద్ధం చెబుతున్నారని అనిపిస్తే నాతో అబద్ధం చెప్పకు అని ఇలా చెప్పాలి. డోంట్ లై టు మీ. డోంట్ లై టు మీ. ఎవరైనా అవకాశం రాలేదని నిరుత్సాహపడుతూ ఉంటే నీకు అవకాశం వస్తుంది అని ఇలా చెప్పాలి. యూ విల్ గెట్ ఏ ఛాన్స్. యూ విల్ గెట్ ఏ ఛాన్స్. అలాగే నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఇలా అడగాలి. వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? కొందరు ఏదైనా పని చెప్పినప్పుడు సాధ్యమయ్యే పనిని కూడా సాధ్యం కాదు అని చెప్తారు కదా, అప్పుడు అది సాధ్యమే అని ఇలా చెప్పాలి. ఇట్స్ పాసిబుల్. ఇట్స్ పాసిబుల్. కొందరు మనం ఏదైనా చేయవద్దని ఎంత చెప్పినా వినిపించుకోరు కదా, అప్పుడు నేను అతనిని నియంత్రించలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ కంట్రోల్ హిమ్. ఐ కాంట్ కంట్రోల్ హిమ్. కొందరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో ఇక్కడ చెత్త వేయవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ డంప్ గార్బేజ్ హియర్. డోంట్ డంప్ గార్బేజ్ హియర్.
అలాగే నాకు మళ్ళీ చూపించు అని ఇలా అడగాలి. షో మీ అగైన్, షో మీ అగైన్. మనం ఎవరినైనా కలవడానికి వెళ్లే ముందు మేము అక్కడికి వస్తున్నాము అని ఇలా చెప్పాలి. వీఆర్ కమ్మింగ్ దేర్, వీఆర్ కమ్మింగ్ దేర్. మనకి బాగా తెలిసిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ హ్యాపీ నౌ, ఆర్ యూ హ్యాపీ నౌ. మనకు తెలియని విషయం గురించి ఎవరైనా అడిగితే నాకేమీ తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ డోంట్ నో ఎనీథింగ్. కొందరిని చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా, నువ్వు అతన్ని ఎందుకు అంతగా ఇష్టపడతావు అని ఇలా అడగాలి. వై డూ యూ లైక్ హిమ్ సో మచ్, వై డూ యూ లైక్ హిమ్ సో మచ్. కొందరికి ఏదైనా విషయం గురించి ఎంత వివరంగా చెప్పినా కానీ అర్థం కాదు కదా, వాళ్ళతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని ఇలా చెప్పాలి. ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. అలాగే నువ్వు ఎప్పుడు వచ్చావు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ యూ కమ్, వెన్ డిడ్ యూ కమ్. ఎవరైనా మనతో అబద్ధం చెప్పారని తెలిసినప్పుడు అతను నాతో అబద్ధం చెప్పాడు అని ఇలా చెప్పాలి. హీ లైడ్ టు మీ, హీ లైడ్ టు మీ. అలాగే నాకు ఎవరూ చెప్పలేదు అని ఇలా చెప్పాలి. నో బడీ టోల్డ్ మీ, నో బడీ టోల్డ్ మీ. మనం బాగా అలసిపోయినప్పుడు ఎవరైనా ఏదైనా పని చెబితే నేను ఇప్పుడు అలసిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ టయర్డ్ నౌ, ఐ యామ్ టయర్డ్ నౌ. అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు కొన్నిసార్లు ఇలా జరుగుతుంది అని ఇలా చెప్పాలి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఎవరినైనా కొద్దిసేపు ఉండమని చెప్పడానికి కొద్దిసేపు ఆగు అని ఇలా అనాలి. వెయిట్ ఫర్ ఎ వైల్, వెయిట్ ఫర్ ఎ వైల్. ఎవరైనా మనతో పని ఉండి వచ్చినప్పుడు అతను నా కోసం వచ్చాడు అని ఇలా చెప్పాలి. హీ కేమ్ ఫర్ మీ, హీ కేమ్ ఫర్ మీ. అలాగే వాళ్ళు నీకు చెబుతారు అని ఇలా చెప్పాలి. దే విల్ టెల్ యూ, దే విల్ టెల్ యూ. ఎవరికైనా వెళ్ళవద్దు అని చెప్పడానికి అక్కడికి వెళ్ళవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ గో దేర్, డోంట్ గో దేర్. అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు తాళం వేయడం మర్చిపోతూ ఉంటాం కదా, నువ్వు తలుపు తాళం వేయడం మర్చిపోయావు అని ఇలా చెప్పాలి. యూ ఫర్గాట్ టు లాక్ ద డోర్, యూ ఫర్గాట్ టు లాక్ ద డోర్. అలాగే అతని వైపు చూడకు అని ఇలా చెప్పాలి. డోంట్ లుక్ ఎట్ హిమ్, డోంట్ లుక్ ఎట్ హిమ్. వీలైనంత త్వరగా అని ఇలా చెప్పాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎవరైనా మనని ఇబ్బంది పెడుతూ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టకు అని ఇలా చెప్పాలి. డోంట్ బాదర్ మీ, డోంట్ బాదర్ మీ. ఏదైనా నిజం కాదని తెలిసినప్పుడు అది నిజం కాదు అని ఇలా చెప్పాలి. దట్స్ నాట్ ట్రూ, దట్స్ నాట్ ట్రూ. ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదు కదా, ఇతరులపై ఆధారపడకు అని ఇలా చెప్పాలి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎవరైనా విరామం లేకుండా పనిచేస్తూ ఉంటే కొంచెం విశ్రాంతి తీసుకో అని ఇలా చెప్పాలి. టేక్ సమ్ రెస్ట్, టేక్ సమ్ రెస్ట్. ఏదైనా పని చేయవద్దు అని చెప్పడానికి ఇది చేయవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ డూ ఇట్, డోంట్ డూ ఇట్. ఎవరినైనా కలవడానికి వెళ్లే ముందు నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు మీట్ యూ, ఐ వాంట్ టు మీట్ యూ. అలాగే నేను అలా అనలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ సే దట్, ఐ డిడ్ నాట్ సే దట్. కొందరు ప్రతి చిన్న విషయానికి నిరాశ చెందుతూ ఉంటారు కదా, వాళ్ళతో ఆశ కోల్పోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ లూజ్ హోప్, డోంట్ లూజ్ హోప్. మనం ఎవరి సలహా అయినా తీసుకుని ఏదైనా చేసినప్పుడు నువ్వు చెప్పినట్లే చేశాను అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ యాజ్ యు సెడ్,
ఐ డిడ్ యాజ్ యూ సెడ్. ఏదైనా పనిని కలిసి చేస్తున్నప్పుడు ఎవరైనా మధ్యలో వెళ్ళిపోతానంటే ఇలా వెళ్ళిపోతే ఎలా అని ఇలా అడగాలి. హౌ కెన్ యూ లీవ్ లైక్ దిస్? హౌ కెన్ యూ లీవ్ లైక్ దిస్? అలాగే నిన్ను ఎవరో పిలుస్తున్నారు అని ఇలా చెప్పాలి. సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. అతనికి వెళ్ళమని చెప్పు అని ఇలా చెప్పాలి. టెల్ హిమ్ టు గో. టెల్ హిమ్ టు గో. ఎవరైనా సాధ్యం కాని పనిని చేస్తూ ఉంటే అది అసాధ్యం అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. ఎవరైనా చెప్పిన పని చేయకుండా ఆలస్యం చేస్తూ ఉంటే వెంటనే చెయ్యి అని ఇలా చెప్పాలి. డూ ఇట్ ఇమిడియట్లీ. డూ ఇట్ ఇమిడియట్లీ. ఎవరైనా వేరే వాళ్లతో ఏమి చెప్పారో తెలుసుకోవడానికి నువ్వు అతనికి ఏమి చెప్పావు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ టెల్ హిమ్? వాట్ డిడ్ యూ టెల్ హిమ్? ఎవరైనా చెప్పిన పనిని సరిగ్గా చేయకపోతే నీ పనిని సరిగ్గా చెయ్యి అని ఇలా చెప్పాలి. డూ యువర్ వర్క్ ప్రాపర్లీ. డూ యువర్ వర్క్ ప్రాపర్లీ. ఎవరైనా చెప్పింది విన్నారో లేదో తెలుసుకోవడానికి అతను చెప్పింది విన్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ హియర్ వాట్ హీ సెడ్? డిడ్ యూ హియర్ వాట్ హీ సెడ్? ఎవరైనా ఇప్పుడు వస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అని ఇలా చెప్పాలి. దే ఆర్ కమింగ్ నౌ. దే ఆర్ కమింగ్ నౌ. అలాగే అతనికి ఏమీ తెలియదు అని ఇలా చెప్పాలి. హీ నోస్ నథింగ్. హీ నోస్ నథింగ్. మనం ఏదైనా సంఘటన చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే ఇక్కడ ఏం జరుగుతోంది అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? అలాగే నన్ను చూడనివ్వు అని ఇలా అడగాలి. లెట్ మీ సీ. లెట్ మీ సీ. ఎవరైనా ఏదైనా విషయాన్ని మనకు చెప్పకుండా దాచినట్లయితే ఇదంతా ఎందుకు చెప్పలేదు అని ఇలా అడగాలి. వై డిడెంట్ యూ టెల్ మీ ఆల్ దిస్? వై డిడెంట్ యూ టెల్ మీ ఆల్ దిస్? అలాగే అతను ఇంట్లో లేడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. మనకు తెలిసిన విషయాన్ని ఎవరైనా మళ్ళీ చెబుతూ ఉంటే అది నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ న్యూ ఇట్. ఐ న్యూ ఇట్. ఏదైనా పని చేయడం వలన ఎవరికైనా నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు అలా జరగనివ్వను అని ఇలా చెప్పాలి. ఐ విల్ నాట్ లెట్ దట్ హ్యాపెన్. ఐ విల్ నాట్ లెట్ దట్ హ్యాపెన్. ఎవరైనా మనని అనుసరిస్తూ వస్తూ ఉంటే నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ? వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ? కొందరు అడిగిన ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు నన్ను మళ్ళీ ఈ ప్రశ్న అడగొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ అగైన్. డోంట్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ అగైన్. అలాగే దీనితో ఏమి చెయ్యాలి అని ఇలా అడగాలి. వాట్ టు డూ విత్ దిస్? వాట్ టు డూ విత్ దిస్? మనకు సంబంధం లేని విషయాన్ని ఎవరైనా మనకు ఆపాదిస్తూ ఉంటే నేను దీనికి బాధ్యుడిని కాదు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మనం ఎవరినైనా చూసినప్పుడు అది తెలియజేయడానికి నేను అతన్ని చూశాను అని ఇలా చెప్పాలి. ఐ సా హిమ్. ఐ సా హిమ్. ఎవరైనా ఎప్పుడు వెళ్తారో తెలుసుకోవడానికి నువ్వెప్పుడు వెళ్తావు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ గో? వెన్ విల్ యూ గో? మనం చూస్తూనే ఉంటాం కదా, కొందరు రోడ్ల మీద ఆటలాడుతూ నడిచే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ ఆడవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ప్లే హియర్. డోంట్ ప్లే హియర్. మనకు తెలియని విషయం గురించి ఎవరైనా అడిగితే అది మాకు తెలియదు అని ఇలా చెప్పాలి. వీ డోంట్ నో దట్. వీ డోంట్ నో దట్. అలాగే ఎక్కడికి వెళ్ళొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ గో ఎనీవేర్.
డోంట్ గో ఎనీవేర్. ఎవరైనా కోపంగా ఉన్నట్లు మనం గమనించినప్పుడు ఏదైనా తప్పు జరిగిందా అని ఇలా అడగాలి. ఈజ్ సంథింగ్ రాంగ్? ఈజ్ సంథింగ్ రాంగ్? అలాగే అందరూ అలా అనుకుంటారు అని ఇలా చెప్పాలి. ఎవ్రీబడి థింక్స్ సో. ఎవ్రీబడి థింక్స్ సో. మనకు తెలిసిన విషయం గురించి ఎవరైనా వివరిస్తూ ఉంటే నాకు అంతా తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో ఎవ్రీథింగ్. ఐ నో ఎవ్రీథింగ్. అలాగే అతనిని రమ్మని చెప్పాను అని ఇలా చెప్పాలి. ఐ టోల్డ్ హిమ్ టు కమ్. ఐ టోల్డ్ హిమ్ టు కమ్. ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు టైంకి మందులు వేసుకోవాలి కదా, అప్పుడు నీ మందులు వేసుకో అని ఇలా చెప్పాలి. టేక్ యువర్ మెడిసిన్స్. టేక్ యువర్ మెడిసిన్స్. ఎవరికైనా సహాయం అవసరం ఉందని తెలిసినప్పుడు అతనికి నీ సహాయం కావాలి అని ఇలా చెప్పాలి. హీ నీడ్స్ యువర్ హెల్ప్. హీ నీడ్స్ యువర్ హెల్ప్. ఎవరైనా కొత్త వ్యక్తులు మనతో పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే నీకు నేను ఎలా తెలుసు అని ఇలా అడగాలి. హౌ డు యు నో మీ? హౌ డు యు నో మీ? ఎవరైనా సహాయం కోసం వచ్చినప్పుడు అతనికి ఏమి కావాలో అడుగు అని ఇలా చెప్పాలి. ఆస్క్ హిమ్ వాట్ హీ వాంట్స్. ఆస్క్ హిమ్ వాట్ హీ వాంట్స్. ఎవరైనా బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తే నువ్వు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు అని ఇలా చెప్పాలి. యు లుక్ టయర్డ్. యు లుక్ టయర్డ్. ఏదైనా పని ఉండి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎవరు వెళ్తారు అని ఇలా అడగాలి. హూ విల్ గో? హూ విల్ గో? ఎవరైనా వస్తానని చెప్పి రాకపోతే వాళ్ళు రాలేదు అని ఇలా చెప్పాలి. దే డిడెంట్ కమ్. దే డిడెంట్ కమ్. ఉద్యోగం నచ్చకపోతే ఎవరైనా మానేస్తారు కదా, ఆ ఉద్యోగం మానేశాను అని ఇలా చెప్పాలి. ఐ క్విట్ ద జాబ్. ఐ క్విట్ ద జాబ్. కొందరు సందర్భం కాకపోయినా నవ్వుతూ ఉంటారు కదా, అప్పుడు ఇది నవ్వే సమయమా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ టైమ్ టు లాఫ్? ఈజ్ ఇట్ టైమ్ టు లాఫ్? అలాగే చుట్టూ చూస్తూ ఉండు అని ఇలా చెప్పాలి. కీప్ లుకింగ్ అరౌండ్. కీప్ లుకింగ్ అరౌండ్. ఎవరైనా ఈ ప్రదేశానికి ఇంతకుముందు వచ్చారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఇక్కడకు మొదటిసారి వచ్చావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ కమ్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం? హ్యావ్ యూ కమ్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం? కొందరికి మాట్లాడేటప్పుడు కన్ను కొట్టే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళతో కన్ను కొట్టకు అని ఇలా చెప్పాలి. డోంట్ వింక్. డోంట్ వింక్. ఎవరైనా ఏదైనా పనిని ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియనప్పుడు అతని ఉద్దేశం ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ హిజ్ ఇంటెన్షన్? వాట్ ఈజ్ హిజ్ ఇంటెన్షన్? ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది ఎవరు చేశారో తెలుసుకోవడానికి ఇది ఎవరు చేశారు అని ఇలా అడగాలి. హూ డిడ్ దిస్? హూ డిడ్ దిస్? ఏదైనా విషయం గురించి మనకు తెలిసినప్పుడు వివరించడానికి నాకు అవకాశం ఇవ్వండి అని ఇలా అడగాలి. గివ్ మీ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్. గివ్ మీ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్. ఎవరైనా చాలా ఎక్కువ పని చేస్తూ ఉంటే నువ్వు ఇదంతా చేయగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ డూ ఆల్ దిస్? కెన్ యూ డూ ఆల్ దిస్? అలాగే అతను వైజాగ్లో ఉంటున్నాడు అని ఇలా చెప్పాలి. హీ లివ్స్ ఇన్ వైజాగ్. హీ లివ్స్ ఇన్ వైజాగ్. ఎవరైనా మొదటిసారి మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి చిరునామా ఎలా తెలుసుకున్నారో తెలుసుకోవడానికి నా చిరునామా ఎవరు చెప్పారు అని ఇలా అడగాలి. హూ టోల్డ్ యూ మై అడ్రస్? హూ టోల్డ్ యూ మై అడ్రస్? కొందరు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా పక్క వాళ్ళ పనిలో తలదూరుస్తూ ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు నీ పని చెయ్యి అని ఇలా చెప్పాలి. యూ డూ యువర్ వర్క్. యూ డూ యువర్ వర్క్. కొందరు ప్రతి విషయానికి అనవసరంగా ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు కదా, వాళ్ళతో ప్రతిదానికి నన్ను నిందించవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.